హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం టీచర్లు పేరెంట్స్ టీచర్స్తో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇలాంటి కొన్ని వాక్యాలు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలుగుతారు. ఈ వాక్యాలు ప్రాక్టీస్ చేసే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. నోటీస్ ఇచ్చాం అని టీచర్ వాళ్ళు చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. వీ హ్యావ్ గివెన్ ఎ నోటీస్. వీ హ్యావ్ గివెన్ ఎ నోటీస్ అంటే మేము మీకు నోటీస్ ఇచ్చాము అని. పేరెంట్స్ నాకు తెలియదు టీచర్ అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ వాజ్ నాట్ అవే టీచర్. ఐ వాజ్ నాట్ అవే టీచర్ అంటే నాకు తెలియదు టీచర్ అని. టీచర్ బ్యాగ్లో పెట్టి పంపాం. మేము అతని బ్యాగ్లో పెట్టి పంపాము అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. వి సెండ్ ఇట్ ఇన్ ఈస్ బ్యాగ్. వి సెండ్ ఇట్ ఇన్ ఈస్ బ్యాగ్ అంటే మేము అతని బ్యాగ్లో పెట్టి పంపించాము అని చెప్పినప్పుడు ఇలా చెప్తారు టీచర్స్. పేరెంట్స్ ఈరోజు చెక్ చేస్తాను అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ విల్ చెక్ టుడే. ఐ విల్ చెక్ టుడే అంటే ఈరోజు నేను చెక్ చేస్తాను. సంతకం చేసి పంపండి అని చెప్పినప్పుడు టీచర్స్ ఇలా చెప్పాలి. ప్లీజ్ సైన్ అండ్ సెండ్ ఇట్ బ్యాక్. ప్లీజ్ సైన్ అండ్ సెండ్ ఇట్ బ్యాక్. సైన్ చేసి మళ్ళీ పంపించండి అన్నప్పుడు ఇలా చెప్పాలి. సరే టీచర్ అంటారు కదా పేరెంట్స్, అప్పుడు ఓకే టీచర్. మీరు పరీక్ష ఫీజు చెల్లించారా? టీచర్స్ అడుగుతారు కదా, మీరు ఎగ్జామ్ ఫీజు కట్టారా అని. అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ పే ద ఎగ్జామ్ ఫీ? డిడ్ యూ పే ద ఎగ్జామ్ ఫీ అంటే మీరు ఎగ్జామ్ ఫీజు కట్టారా అని. మీరు ట్యూషన్ ఫీజు చెల్లించారా అని అన్నప్పుడు ఇలా అనాలి. హ్యావ్ యూ పేడ్ యువర్ ట్యూషన్ ఫీ? హ్యావ్ యూ పేడ్ యువర్ ట్యూషన్ ఫీ అంటే మీరు ట్యూషన్ ఫీజు కట్టారా అని. పరీక్ష ఫీజు ఇంకా చెల్లించలేదు, ఎగ్జామ్ ఫీజు ఇంకా కట్టలేదు అని చెప్తారు కదా పేరెంట్స్, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ నాట్ పేడ్ ద ఎగ్జామ్ ఫీ ఎట్. ఐ హ్యావ్ నాట్ పేడ్ ద ఎగ్జామ్ ఫీ ఎట్. నేను కొన్ని కారణాల వల్ల ఇంకా ఫీజు చెల్లించలేదు, నేను కొన్ని ఇబ్బందుల వల్ల ఇంకా ఫీజు కట్టలేదు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డ్యూ టు సమ్ ఇష్యూసెస్ హ్యావెంట్ పేడ్ ద ఎగ్జామ్ ఫీ ఎట్. డ్యూ టు సమ్ ఇష్యూసెస్ అంటే కొన్ని కారణాల వల్ల ఐ హ్యావెంట్ పేడ్ ద ఎగ్జామ్ ఫీ ఎట్ అంటే నేను ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదు అని. రేపు పరీక్ష ఫీజు తప్పకుండా చెల్లిస్తాను. రేపు ఎగ్జామ్ ఫీజు డెఫినెట్గా కడతాను అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ విల్ డెఫినెట్లీ పే ద ఎగ్జామ్ ఫీ టుమారో. ఐ విల్ డెఫినెట్లీ పే ద ఎగ్జామ్ ఫీ టుమారో. నాకు ఇంకా శాలరీ రాలేదు, వచ్చాక వెంటనే కట్టేస్తాను అని చెప్తాము కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ హ్యావెంట్ రిసీవ్డ్ మై శాలరీ ఎట్. ఐ విల్ పే ఇట్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ ఇట్. I haven't received my salary yet. I will pay it as soon as I get it. ఫీజు నిన్ననే కట్టేస్తాను నేను అని అంటారు కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. ఐ పేడ్ ద ఫీ ఎస్టర్డే. ఐ పేడ్ ద ఫీ ఎస్టర్డే అంటే నేను నిన్ననే ఫీజు కట్టేశాను అని. ఇలా కూడా చెప్తాం. ఐ ఆల్రెడీ పేడ్ ద ఫీ ఎస్టర్డే. ఐ ఆల్రెడీ పేడ్ ద ఫీ ఎస్టర్డే అంటే ఆల్రెడీ నేను నిన్ననే ఫీజు కట్టేశాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. టీచర్ ఫీజు ఇంకా అప్డేట్ కాలేదు, నేను నిన్ననే ఫీజు కట్టాను అంటే టీచర్స్ ఫీజు ఇంకా అప్డేట్ కాలేదు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ద ఫీ ఈజ్ స్టిల్ నాట్ అప్డేటెడ్. ద ఫీ ఈజ్ స్టిల్ నాట్ అప్డేటెడ్ అంటే మీ ఫీజు ఇంకా అప్డేట్ కాలేదు అని. పేరెంట్స్ ఏమంటారు? రసీదు ఉంది టీచర్, నా దగ్గర రిసిప్ట్ ఉంది టీచర్ అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ద రిసిప్ట్ టీచర్. ఐ హ్యావ్ ద రిసిప్ట్ టీచర్ అంటే నా దగ్గర రిసిప్ట్ ఉంది టీచర్ అని. నా దగ్గర రిసిప్ట్ ఉందన్నప్పుడు టీచర్స్ ఆఫీస్లో చూపించండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ప్లీజ్ షో ఇట్ ఇన్ ద ఆఫీస్. ప్లీజ్ షో ఇట్ ఇన్ ద ఆఫీస్ అంటే ఆఫీస్లో మీరు చూపించండి అని. పేరెంట్స్ రేపు చూపిస్తాను టీచర్ అంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ విల్ షో ఇట్ టుమారో. ఐ విల్ షో ఇట్ టుమారో అంటే నేను రేపు చూపిస్తాను అని. రసీదు ఇంటి వద్దనే ఉంది, రెసిప్ట్ ఇంటి దగ్గర ఉంది అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. ద రిసిప్ట్ ఈజ్ ఎట్ హోమ్. ద రిసిప్ట్ ఈజ్ ఎట్ హోమ్.
ఆలస్యం అయితే సమస్య అవుతుంది, లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్తారు కదా టీచర్స్. అప్పుడు ఇలా చెప్పాలి, డీలే విల్ క్రియేట్ ఏ ప్రాబ్లం. డీలే విల్ క్రియేట్ ఏ ప్రాబ్లం. డీలే అంటే లేట్ అవ్వడం అని. పేరెంట్స్ అర్థమైంది టీచర్ అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తారు, ఐ అండర్స్టాండ్ టీచర్. ఐ అండర్స్టాండ్ టీచర్ అంటే నాకు అర్థమైంది మేడం అని. ఎగ్జామ్ దగ్గరలో ఉంది, టీచర్స్ ఇలా అంటూ ఉంటారుగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని. అప్పుడు ఇలా చెప్పాలి, ఎగ్జామ్స్ ఆర్ నియర్. ఎగ్జామ్స్ ఆర్ నియర్. పేరెంట్స్ ప్రిపరేషన్ ఎలా ఉంది అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడుగుతారు, హౌ ఈజ్ ప్రిపరేషన్. హౌ ఈజ్ ప్రిపరేషన్ అంటే అతని ప్రిపరేషన్ ఎలా ఉంది అని అడిగినప్పుడు ఇలా అడుగుతారు. ఇంకా మెరుగుపడాలి, ఇంకా ఇంప్రూవ్ కావాలి అని చెప్పినప్పుడు ఇలా చెప్తారు, హీ నీడ్స్ ఇంప్రూవ్మెంట్. హీ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అంటే అతను ఇంకా మెరుగుపడాలి అని, ఇంకా ఇంప్రూవ్ కావాలి అన్నప్పుడు ఇలా చెప్తాము. పేరెంట్స్ ట్యూషన్ అవసరమా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడుగుతారు, డస్ హీ నీడ్ ట్యూషన్. డస్ హీ నీడ్ ట్యూషన్ అంటే అతనికి ట్యూషన్ అవసరమా అని. పేరెంట్స్ ట్యూషన్ అవసరమా అని అడిగినప్పుడు ఇంట్లో ప్రాక్టీస్ చేసి సరిపోతుంది, ఇంట్లో చూసుకుంటే సరిపోతుంది అంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, హోమ్ ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్. హోమ్ ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్ అంటే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అని టీచర్స్ చెప్తారు. పేరెంట్స్ రోజు చదివిస్తాను అంటారు కదా, అప్పుడు వాళ్ళు ఇలా అనాలి, ఐ విల్ మేక్ హిమ్ స్టడీ డైలీ. ఐ విల్ మేక్ హిమ్ స్టడీ డైలీ. టీచర్స్ రివిజన్ చాలా ముఖ్యం, రివిజన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ అప్పుడు షెడ్యూల్ చేస్తాను అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ఐ విల్ మేక్ ఏ షెడ్యూల్. ఐ విల్ మేక్ ఏ షెడ్యూల్. టీచర్స్ టెస్ట్ మార్క్స్ చెక్ చేశారా అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, డిడ్ యూ చెక్ ఈజ్ టెక్స్ట్ మార్క్స్. డిడ్ యూ చెక్ హీస్ టెస్ట్ మార్క్స్ అంటే అతని యొక్క పరీక్ష మార్కులు మీరు చెక్ చేశారా, పరీక్షించారా అని. పేరెంట్స్ అవును టీచర్ అంటే చేశాము అన్నప్పుడు ఎస్ టీచర్, ఎస్ టీచర్ అంటారు. టీచర్స్ ఇంకా కేర్ తీసుకోవాలి, మీరు ఇంకా శ్రద్ధ తీసుకోవాలి అని పేరెంట్స్ చెప్పినప్పుడు ఇలా చెప్తారు, యూ నీడ్ టు టేక్ మోర్ కేర్. యూ నీడ్ టు టేక్ మోర్ కేర్. పేరెంట్స్ తప్పకుండా టీచర్ అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, షూర్లీ టీచర్. షూర్లీ టీచర్. రైటింగ్ కూడా వీక్గా ఉంది, అతని హ్యాండ్ రైటింగ్ కూడా వీక్గా ఉంది అని టీచర్స్ చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, హీస్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఆల్సో వీక్. హీస్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఆల్సో వీక్. పేరెంట్స్ ప్రాక్టీస్ చేయిస్తాను అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, ఐ విల్ మేక్ హిమ్ ప్రాక్టీస్. ఐ విల్ మేక్ హిమ్ ప్రాక్టీస్ అంటే నేను ప్రాక్టీస్ చేయిస్తాను అని, అతనితో నేను ప్రాక్టీస్ చేయిస్తాను అని. టీచర్ నెమ్మదిగా రాయమని చెప్పండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్తారు, ఆస్క్ హిమ్ టు రైట్ స్లోలీ. ఆస్క్ హిమ్ టు రైట్ స్లోలీ అతనితో నెమ్మదిగా రాయమని చెప్పండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాము. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఎక్కువగా ఉన్నాయని టీచర్స్ చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, దేర్ ఆర్ మెనీ స్పెల్లింగ్ మిస్టేక్స్. దేర్ ఆర్ మెనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే చాలా ఎక్కువగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. పేరెంట్స్ డిక్టేషన్ చేయిస్తాను అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, ఐ విల్ గివ్ హిమ్ డిక్టేషన్. ఐ విల్ గివ్ హిమ్ డిక్టేషన్ అంటే నేను అతనికి డిక్టేషన్ చేయిస్తాను అని చెప్పినప్పుడు పేరెంట్స్ ఇలా చెప్తారు. మీ పిల్లవాడు ఒక స్టూడెంట్స్తో గొడవ పడ్డాడు, మీ అమ్మాయి ఒక పిల్లవాడితో గొడవ పడ్డాడు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, యువర్ చైల్డ్ ఫైట్ విత్ ఏ స్టూడెంట్. యువర్ చైల్డ్ ఫైట్ విత్ ఏ స్టూడెంట్. ఎప్పుడు టీచర్ అని పేరెంట్స్ అడుగుతారుగా, అప్పుడు ఇలా అడగాలి, వెన్ టీచర్. వెన్ టీచర్ అంటే ఎప్పుడు టీచర్ అని. టీచర్ ఈరోజు లంచ్ టైంలో అని చెప్పినప్పుడు ఇలా చెప్తారు, డ్యూరింగ్ లంచ్ టైం టుడే. డ్యూరింగ్ లంచ్ టైం టుడే అంటే ఈరోజు లంచ్ టైంలో ఒక పిల్లాడితో గొడవ పడ్డాడు అన్నప్పుడు ఇలా చెప్తారు టీచర్స్. ఎందుకు అలా చేశాడు అని పేరెంట్స్ అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, వై డిడ్ హీ డూ దట్. వై డిడ్ హీ డూ దట్. చిన్న విషయమే అని చెప్తారు కదా టీచర్స్, అప్పుడు ఇలా చెప్పాలి, ఇట్ వాజ్ ఓవర్ ఏ స్మాల్ ఇష్యూ. ఇట్ వాజ్ ఓవర్ ఏ స్మాల్ ఇష్యూ. పేరెంట్స్ నేను అతనితో మాట్లాడతాను అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, ఐ విల్ టాక్ టు హిమ్. ఐ విల్ టాక్ టు హిమ్. టీచర్
మళ్ళీ ఇలా జరగొద్దు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ అగైన్. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ అగైన్ అంటే మళ్ళీ ఇలా జరగొద్దు అని. ఇతర పిల్లలకు ఇబ్బంది కలిగిస్తుంది. మీ పిల్లవాడు పక్క పిల్లలకి ఇబ్బంది కలిగిస్తున్నాడు అని టీచర్ చెప్పినప్పుడు ఇలా చెప్తారు. హీ ఈజ్ ట్రబులింగ్ అదర్ చిల్డ్రన్. హీ ఈజ్ ట్రబులింగ్ అదర్ చిల్డ్రన్. పేరెంట్స్ సారీ టీచర్ అని చెప్తారుగా, అప్పుడు సారీ టీచర్ అని వాళ్ళు చెప్తారు. టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కి రాగలరా, మీరు పేరెంట్స్ మీటింగ్కి వస్తారా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. కెన్ యూ అటెండ్ ద పేరెంట్ మీటింగ్. కెన్ యూ అటెండ్ ద పేరెంట్ మీటింగ్ అంటే మీరు పేరెంట్ మీటింగ్కి వస్తారా అని. పేరెంట్స్ ఎప్పుడు టీచర్ అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. వెన్ టీచర్ పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడు అన్నప్పుడు టీచర్స్ ఈ శనివారం ఈ ఆదివారం అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. దిస్ సాటర్డే అంటే ఈ శనివారము అని. పేరెంట్స్ తప్పకుండా వస్తాను అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ విల్ డెఫినెట్లీ కమ్. టీచర్ మీ పిల్లవాడిని కూడా తీసుకురండి అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. బ్రింగ్ ద చైల్డ్ ఆల్సో అంటే మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కూడా తీసుకొని రండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. టీచర్ పిల్లవాడికి మేము గైడెన్స్ ఇస్తాము, మీ పిల్లవాడిని తీసుకురండి, మీ పిల్లవాడికి మేము గైడెన్స్ ఇస్తాము అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. వి విల్ గైడ్ ద చైల్డ్ అంటే మీ పిల్లోడికి మేము గైడెన్స్ ఇస్తాము అని. మీరు ఇంట్లో సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు టీచర్స్ ఇలా చెప్తారు. యూ షుడ్ సపోర్ట్ ఎట్ హోమ్. హోంవర్క్ డైలీ చెక్ చేయండి అని చెప్పినప్పుడు టీచర్స్ ఇలా చెప్తారు. చెక్ హోంవర్క్ డైలీ అంటే ప్రతిరోజు మీరు హోంవర్క్ చెక్ చేయండి అని. పిల్లవాడితో స్నేహంగా మాట్లాడండి అని చెప్పినప్పుడు టీచర్స్ ఇలా చెప్తారు. టాక్ టు యువర్ చైల్డ్ కైండ్లీ అంటే మీ అబ్బాయితో మీరు ఫ్రెండ్లీగా మాట్లాడండి అని. పేరెంట్స్ అలాగే చేస్తాను అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తారు. ఐ విల్ డూ సో అంటే అలాగే చేస్తాను అని. టీచర్స్ ఒత్తిడి ఎక్కువ పెట్టొద్దు, ప్రెషర్ ఎక్కువగా పెట్టొద్దు వాళ్ళ మీద అని చెప్పినప్పుడు ఇలా చెప్తారు. డు నాట్ పుట్ టూ మచ్ ప్రెషర్. ఇంకేమైనా సమస్యలు ఉంటే కాల్ చేయండి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కాల్ చేయండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. కాల్ ఇఫ్ దే ఆర్ ఎనీ ఇష్యూస్. పేరెంట్స్ తప్పకుండా చేస్తాను అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ విల్ షూర్లీ కాల్. కాల్ కట్ చేస్తున్నాను అంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అనాలి. ఐ యామ్ ఎండింగ్ ద కాల్. సరే టీచర్ అంటారు కదా వాళ్ళు, ఓకే టీచర్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన టీచర్స్కి షేర్ చేయండి.